Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో అందరికీ నమస్తే. నా పేరు కేవీవి నరసింహారావు. ఇప్పుడు మనం డిప్లొమా హోల్డర్స్కి ఇంజనీరింగ్లో ప్రవేశానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద కొంచెం వివరణగా చూసే ప్రయత్నం చేద్దాం. డిప్లొమాకి అనేటప్పటికీ టీఎస్ పాలిసెట్, అలాగే ఏపీ పాలిసెట్, ఇట్లా పాలిటెక్నిక్ సెపరేట్గా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వాళ్ళు 10th క్లాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్లోకి వచ్చుంటారు. ఆ పాలిటెక్నిక్లో వాళ్ళు ఏ ర్యాంక్ వచ్చింది అన్న దాన్ని బట్టి వాళ్ళు ఏ బ్రాంచ్కి అర్హత వస్తుందో దాన్ని వాళ్ళు ఎన్నుకొని అది 3 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేస్తున్నారని ఉన్న వాళ్ళందరికీ మీకు తెలిసిన విషయమే. అంటే ఏమిటనమాట, వాళ్ళు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్కి వెళ్ళాలి అన్నది ఫిక్స్ అయిపోయింది. సో ఇంజనీరింగ్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏ బ్రాంచ్కి వెళ్ళాలన్న చాయిస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి బ్రాంచ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఏదైతే డిప్లొమాలో చేస్తున్నారో ఆ డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్లోకి వెళ్ళడానికి కూడా లాటరల్ ఎంట్రీ స్కీమ్ అని ఒకటి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలుసు. ఆ లాటరల్ ఎంట్రీ స్కీమ్లో కూడా వివిధ యూనివర్సిటీల్లో వివిధ రకాలుగా ఉంది. అర్హత మినిమం 50% రావాలని, అలాగే వాళ్ళు ఏమన్నా ఎంట్రన్స్ టెస్ట్ పెడితే అందులో క్వాలిఫై అవ్వాలని, ఆ తర్వాత వాళ్ళ రెస్పెక్టివ్ బ్రాంచెస్, వాళ్ళు డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయితే చేస్తున్నారో ఆ బ్రాంచ్కి వాళ్ళు అప్లై చేసుకొని ఏ కాలేజీలో వస్తుందో దాన్ని బట్టి వాళ్ళు సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి మిగతా 3 ఏళ్ళు 3.5 ఏళ్ళని యూనివర్సిటీ బట్టి ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు దాన్ని ఎన్నుకోవచ్చు. అయితే కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్, సైన్సెస్ ఇవన్నీ దాదాపుగా ఫస్ట్ ఇయర్లో అయిపోతాయి. వీళ్ళేమో సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతారు, మన పాలిటెక్నిక్ వాళ్ళందరూ కూడా. అక్కడ కొద్దిగా వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కాకపోతే వాళ్ళకున్న రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో వాళ్ళు చాలా బాగా ముందుంటారు. ఇంటర్మీడియట్ ద్వారా ఇంజనీరింగ్ వెళ్ళిన వాళ్ళకన్నా కూడా డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సాంకేతిక విజ్ఞానం ఉంటుంది. వాళ్ళు కొంత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ల్యాబ్స్ ద్వారా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సాంకేతిక విషయాలకు సంబంధించి వాళ్ళు ముందుంటారు తప్ప ఈ ఇంజనీరింగులో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, హైయర్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియాలజీ వీటిల్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది. దానివలన పెద్ద నష్టం ఏం లేదు. కానీ ముందు మళ్ళీ మనం గేట్ ద్వారా ఎంటెక్ చేయాలి, తర్వాత పిహెచ్డి చేసుకుందాం, దాంట్లో బాగా ఒక ప్రొఫెసర్ లాగా వెళదామని, లేకపోతే రీసెర్చ్ చేసుకుందామని అనుకున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఫండమెంటల్గా మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా కొంత నాలెడ్జి అవసరం. అయితే నేను గమనించిన దాన్ని బట్టి కూడా ఈ మధ్య గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా, అసిస్టెంట్ ఇంజనీర్స్గా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళలో నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే నేర్చుకుంటున్నారు. ఆ హార్డ్ వర్క్ చేసే మనస్తత్వం కూడా వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాలిటెక్నిక్లో వాళ్ళు 3 ఏళ్ళు కష్టపడతారు, ఆ తర్వాత 3 ఏళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తారు, అదే సబ్జెక్ట్ చదువుతారు. కాబట్టి దాదాపుగా వీళ్ళు 4 ఏళ్ళు చదివేది వాళ్ళు 6 ఏళ్లలో చదువుతున్నారు. సో 6 ఏళ్ళు వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వాళ్ళకి టెక్నికల్గా కొంత ఇది ఉంటుంది. సో డిప్లొమా వాళ్ళు ఇప్పుడు మంచి అవకాశం. లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్కి వెళ్ళండి. అది ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. ఈ డిప్లొమా అయిన వెంటనే ఈ సంవత్సరంగా నెక్స్ట్ జాయిన్ అయిపోవాలని కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది 1-2 సంవత్సరాలు ఉద్యోగం చేసి అప్పుడు ఇంజనీరింగ్ వెళ్దామని కూడా ఆ ఆప్షన్ కూడా తీసుకోండి, మంచిది. ఎందుకంటే అప్రెంటిస్షిప్గా మీకు అందులో డిఫికల్టీస్ అర్థమవుతాయి. ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్ పూర్తి చేసేటప్పటికీ ఈ పూర్వానుభవంతో డిప్లొమా చేసిన తర్వాత మీరు ఉద్యోగం చేస్తుంటారు కదా, ప్రైవేట్గానో ఎక్కడో చోట. ఆ అనుభవం మీకు ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ కెరియర్లో ఇటు వెళ్ళాలి, మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళాలా, లేదు గవర్నమెంట్కి వెళ్ళాలా, లేదు అంటే ఎంటెక్ గేట్ ద్వారా ఎంటెక్ వెళ్ళాలా, ఈ రకమైన ఆలోచనలన్నీ కూడా మనకి చేసుకునే అవకాశం డిప్లొమా ద్వారా బీటెక్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్కి అర్హులు అవుతారు. అందులో స్పెషలైజేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఎంటెక్ వెళ్ళొచ్చు గేట్ ద్వారా. అప్పుడు వాళ్ళకి స్ట్రక్చర్ ఇంజనీరింగా, జియోటెక్నికల్ ఇంజనీరింగా, ట్రాన్స్పోర్టేషనా, ఇలా రకరకాలుగా మళ్ళీ అందులో స్పెషలైజేషన్స్ వస్తాయి. అంటే ఎవరన్నా వాళ్ళు ఈ డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు ఏదో స్పెషలైజేషన్ చేయాలి ఇంట్రెస్ట్ పుట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎంటెక్ వెళ్ళే ప్రయత్నం చేస్తే
దాని ద్వారా వచ్చే ఉద్యోగం చేసినట్లయితే వాళ్ళు మెచ్చుకున్న నచ్చుకున్న సబ్జెక్ట్లో వాళ్ళు హాయిగా వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేసుకొని వన్స్ ఫర్ ఆల్ హ్యాపీగా దాంట్లో ముందుకి వెళ్ళొచ్చని నా యొక్క సలహా. ఇందులో ఏమైనా చిన్న చిన్న సలహాలు కావాలన్నా ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా మీరు కౌన్సిలర్ని సంప్రదించండి. తప్పకుండా మీకు అందులో కావాల్సిన గైడెన్స్ వస్తుంది. నోటిఫికేషన్ చూడండి, మీరు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా ఇవాళ అది లాటరల్ ఎంట్రీ ఆఫర్ చేస్తున్నాయి. మంచి కాలేజ్ చూస్ చేసుకోండి. చక్కగా మీరు భవిష్యత్తులో బాగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.